అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్ సంబంధించినటువంటి టోటల్ గ్రామర్ ప్లేలిస్ట్. టోటల్ గ్రామర్ మొత్తాన్ని యూనిట్ వైజ్ మీకు అందించడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏందంటే ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. అట్లానే టెక్స్చువల్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేయబడ్డాయి. లైన్ టు లైన్ ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. సింపుల్‌గా మీకు తెలియకపోతే లింక్ అని అడిగినట్లయితే నేను ఖచ్చితంగా అయన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సప్లిమెంటరీ రీడర్ కావచ్చు, టెక్స్చువల్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ గ్రామర్ కావచ్చు. ప్రతిదీ కూడా మీకు ప్లేలిస్ట్‌లో ఉంచబడ్డాయి. లింక్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్ నుండి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ క్లాస్ 7 యూనిట్ 8కి సంబంధించి హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్, మన ధైర్య సాహసాలు కలిగినటువంటి సైనికులకి నివాళి, ఈ పాఠ్యాంశంలో సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అందులో కాంప్రహెన్షన్ చెక్ అనేది మనం చూస్తున్నాం. అంటే మనకి ఎంత అర్థమైందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం అనమాట. పేజ్ నెంబర్ 133. ఇక్కడ సౌమ్య ఏం చేసింది అంటే తాను తన స్నేహితురాలైన ఆనందాకి ఉత్తరం రాసింది. దానిలో నేషనల్ వార్ మెమోరియల్ ఏదైతే ఉందో దాని గురించి క్లుప్తంగా అండ్ చాలా తక్కువ సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మనకేందంటే చాలా లెటర్ ద్వారా పూర్తిగా ఎక్కువగా చాలా ఎక్కువ పాఠ్యాంశం, ఇది చాలా పెద్దది. సౌమ్య ఏం చేసిందంటే రాయడం జరిగింది. ఇప్పుడు ఆనంద దాన్ని చదవడం జరిగింది. చదవడమే కాకుండా ఆనంద దానికి రిప్లై లెటర్ కూడా ఆనంద రాయడం జరిగిందనమాట. చాలా విషయాలు సౌమ్య రాయడం జరుగుతుంది. దాన్ని చదివిన తర్వాత ఆనంద ఏం చేస్తుందంటే రిటర్న్గా రిప్లై ఇస్తుంది. విచ్ బుక్ డస్ ఆనంద వాంట్ టు రీడ్ అండ్ వై? ఆ ఉత్తరంలో ఆనంద తాను ఆ పుస్తకం చదవాలని అనుకుంటున్నానని ఆ పుస్తకం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అది ఏ పుస్తకం, ఎందుకు చదవాలనుకుంటుంది ఆనంద? ఆనంద ఎక్స్ప్రెసెస్ హర్ ఇంటెన్షన్ టు లెర్న్ మోర్ అబౌట్ కెప్టెన్ అనుజ్ నయర్ స్టోరీ. ఆనంద ఏం చేస్తుందంటే తాను అనుజ్ నయ్యర్, యాక్చువల్గా ఇతన్ని కార్గిల్ వార్లో చనిపోవడం జరుగుతుంది, చాలా ఎక్కువగా ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. షీ మెన్షన్స్ దట్ కెప్టెన్ అనుజ్ నయ్యర్, an ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, posthumously awarded the మహావీర చక్ర డ్యూరింగ్ ద కార్గిల్ వార్ ఇన్ 1999. ఇతను కెప్టెన్ అనుజ్ నయ్యర్ ఏం జరుగుతుంది అంటే ఈయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, కాకపోతే 1999 కార్గిల్ వార్లో చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత పోస్ట్యూమస్లీ అంటే చనిపోయిన తర్వాత ఈయనకి మహావీర చక్ర అనే అవార్డుని ఇవ్వడం జరుగుతుంది, గ్యాలంటరీ అవార్డు. హ్యాజ్ ఏ మదర్ నేమ్ మీనా నయ్యర్ హూ రోట్ ఏ మెమోయిర్. అయితే ఈ అనుజ్ నయ్యర్ చనిపోవడం జరిగింది, కేవలం 23 ఏళ్ళే ఇతనికి. అయితే ఈ వ్యక్తి యొక్క తల్లిగారు మీనా నయ్యర్, ఈమె ఒక ఆత్మకథ తన యొక్క సంబంధించి జీవితాన్ని చూసింది కాబట్టి తన కుమారుని యొక్క జీవితాన్ని, ఆ కుమారుని జీవితానికి సంబంధించినటువంటి ఆ కుమారుని యొక్క ఆత్మకథ ఏదైతే ఉందో జీవిత చరిత్ర, అది మెమైర్ జీవిత చరిత్ర అనేది రాయడం జరుగుతుంది. అదేంటంటే టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అనుజ్ నయ్యర్, అది టైటిల్. 23 కార్గిల్ హీరో, 23 ఏళ్లకే చనిపోయినటువంటి కార్గిల్కి సంబంధించినటువంటి హీరో అతను అనేసి తల్లి అయిన మీనా నయ్యర్ రాయడం జరుగుతుంది. ఆనంద ఇండికేట్స్ దట్ షీ ప్లాన్స్ టు గో త్రూ దిస్ మెమరీ టు గెయిన్ ఇన్సైట్స్ ఇన్ టు కెప్టెన్ అనుజ్ నయ్యర్స్ కరేజియస్ స్టోరీ. తన తల్లికి తప్ప ఎవరికి తెలియదు అనుజ్ నయ్యర్ యొక్క జీవితం, అంతే కదా, వేరే వాళ్ళకి తెలియదు. మిలిటరీ ఉన్నప్పుడు ఏం చేశాడు అనేది ప్రభుత్వం గుర్తించింది, అతనికి మహావీర చక్ర ఇచ్చింది, ప్రశంసించింది, జరిగింది అది. అయితే తన చిన్ననాటి నుంచి ఎట్లా బ్రతికాడు, ఏంది అతని యొక్క మైండ్ సెట్ ఏంది, ఏదైనా కానీ మీనా నయ్యరే చెప్పగలదు. కాబట్టి తాను రాసినటువంటి టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అనుజ్ నయ్యర్ 23, ఈ ఏదైతే కార్గిల్ హీరో ఉందో ఈ పుస్తకాన్ని చదవాలనుకుంటుంది ఆనంద. హౌ డిడ్ ఆనంద ఫీల్ ఆఫ్టర్ రీడింగ్ అబౌట్ ద నేషనల్ వార్ మెమోరియల్? సౌమ్య ఏం చేసిందంటే ఎడ్యుకేషనల్ ట్రిప్ అనేది వేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ ట్రిప్కి స్కూల్ వాళ్ళు తీసుకువెళ్ళారు. ఆ ఎడ్యుకేషన్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత దాని గురించి నేషనల్ వార్ మెమోరియల్ గురించి రాసింది. ఈ నేషనల్ వార్ మెమోరియల్ గురించి ఎవరికి రాసిందంటే ఆనందకు ఉత్తరం రాసింది. అంతా బాగా చదవడం జరిగింది ఆనంద. అప్పుడు ఎట్లా ఫీల్ అయింది చదివినప్పుడు, ఈ జాతీయ యుద్ధ స్మారకం గురించి చదివినప్పుడు ఎలా ఫీల్ అయింది?
షీ ఫెల్ట్ వెరీ హంబుల్ అండ్ ఇన్స్పైర్డ్ ఆఫ్టర్ రీడింగ్ అబౌట్ ద నేషనల్ వార్ మెమోరియల్. ఆమె చాలా చాలా హంబుల్ అయిపోయింది. అంటే అసలు మనం ఎంత వాళ్ళ ముందు. ఇన్స్పైర్డ్ ఆఫ్టర్ రీడింగ్ అబౌట్ ద నేషనల్ వార్ మెమోరియల్, జాతీయ యుద్ధ స్మారకాన్ని గురించి తెలుసుకున్న తర్వాత చాలా ప్రేరేపణ పొందింది. నేను కూడా ఆర్మీలో జాయిన్ అయితే బాగుండు, అరే అసలు వాళ్ళు కదా నిజమైన హీరోలు, దేశం కోసం ఇంత పాటు పడుతున్నారు. బికాస్ షీ వాజ్ బ్లోన్ అవే బై ద సాక్రిఫైసెస్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. భారతీయ సైనికుల యొక్క త్యాగాల్ని చూసి ఆమె యొక్క మొత్తం అసలు చల్లా చెదురైపోయింది గతం అంతా. ఏదైతే తాను అనుకున్న విషయాలు అనుకున్న వీళ్ళు కదా ఇప్పుడు సినిమాల్లో ఉన్న హీరోలు కదా హీరోలు అనుకుంటే టోటల్గా ఎప్పుడైతే ఇండియన్ సోల్జర్స్ యొక్క వీరగాథల్ని వినిందో టోటల్గా అంతా కూడా ఏమైందంటే అన్ని చల్లా చెదురైపోయినాయి ఆ మైండ్లో ఉన్న విషయాలన్నీ కూడా. ఎందుకంటే కేవలం తనతో పాటు ఉన్న సైనికుల్ని ఎలాగైనా కాపాడాలని ఒక రక్షణగా నిలిచి, కేవలం సైనికులనే కాదు భారతదేశంలోని అందరినీ కాపాడాలి అన్నటువంటి థాట్ అసలు చాలా అమోఘమైన. అది కూడా ప్రాణాలు అడ్డుపెట్టి ఏదో ఒక సాయం చేయడం కాదు. ఏం చేశారు, పైనుంచి కాల్పులు జరుపుతుంటే ఆ శత్రు వైపు తాను కాల్పులు జరుపుతూ తను ఎవరైతే సైన్యంలో ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు నడిపించి తనను ఏమాత్రం లెక్క చేయొద్దని, గాయాలతో రక్తం కారుతున్నా సరే ఇతన్ని గనక నన్ను కాపాడండి అంటే మిగతా వాళ్ళు కెప్టెన్ కాబట్టి తీసుకెళ్ళి అతన్ని ఆసుపత్రిలో చేర్చి రావచ్చు. కానీ అట్లా అనలేదు, నా గురించి అస్సలు ఆలోచించొద్దు, నేను వాళ్ళ వైపు ఫైర్ చేస్తానే ఉంటాను, మీ వైపు వాళ్ళు ఫైర్ చేయరు, ఆ టైంలో మీరు వేగంగా వెళ్ళిపోయి అటాక్ చేయండి అని చెప్పడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. వై వాజ్ షీ రిమైండెడ్ ఆఫ్ పోయం పుష్పకి అభిలాష. ఆనందకి పుష్పకి అభిలాష అనే పోయం గుర్తుకొస్తుంది. ఏంటి పుష్పకి అభిలాష అంటే, ఒక పుష్పం ఉంటుంది రాస్తున్నాను దేవుణ్ణి కోరుకుంటుంది అనమాట, దేవుడి దగ్గరికి వెళ్ళి. అలానే తోటమాలిని కూడా కోరుకుంటుంది, ముఖ్యంగా తోటమాలిని కోరుకునేది ఏంటంటే, నన్ను అత్యంత అందమైన అమ్మాయి నగలతో అలంకరించుకుని ఉంటుందే అలాంటి అమ్మాయి తల్లో నేను అలా ఉండాలనుకోవట్లేదు, ప్రియురాలు ధరించినటువంటి ఈ యొక్క మాలలో పువ్వుగా నేను ఉండాలని అనుకోవట్లేదు, రాజుల యొక్క శవాల మీద నేను ఉండాలి అని అనుకోవట్లేదు, ఎవరైనా చల్లితే ఉండాల్సి వస్తుంది, అలా వద్దు తోటమాలి, నన్ను ఏం చేస్తావంటే నన్ను పెరికివేయి, ఏం చేస్తావంటే లేకపోతే నన్ను పూలు తుంచి ఏదైతే తుంచి ఏం చేస్తామంటే చనిపోయిన వీరులు వెళ్తూ ఉంటారు ఆ దారిలో, వాళ్ళు మోస్తూ ఉంటారు శవపేటికలు, లేకపోతే అలాంటి వీరులు వెళ్తూ ఉంటారు సైనికులు, వాళ్ళ పాదాల కింద అయినా నేను నలిగిపోయినా ఎంతో బాగుండు, ఈ ఏవైతే ఉన్నాయో మిగతా వాటికన్నా కూడా నేను ఏంటంటే ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో వాళ్ళ కోసం నేను తుంచబడితే బాగుండు, కానీ అనవసరమైన వీటికన్నా కూడా అది బెటరు అనేసి వాళ్ళు వెళ్ళే మార్గంలో నన్ను పడేసిన నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాననేది ఈ పుష్పకి అభిలాష. షీ వాజ్ రిమైండెడ్, షీ అండి హీ కాదు, ఆనంద అమ్మాయి అనమాట. షీ వాజ్ రిమైండెడ్ ఆఫ్ పోయం పుష్పి అభిలాష ఆఫ్టర్ విజిటింగ్ ఏ గార్డెన్ ఇన్ చండీగఢ్ ఆన్ నేషనల్ మార్టీర్స్ డే. ఆనంద అమ్మాయి ఈ పుష్పకి అభిలాష చెప్తుంది అనమాట, పుష్పం ఏం కోరుకుంటుంది అనేసి. ఎప్పుడో ఇది గుర్తుకు వచ్చింది అంటే ఆనందాకి చండీగఢ్లో నేషనల్ మార్టీర్స్ డే అమరవీరుల దినోత్సవం రోజున ఒక గార్డెన్లో వాళ్ళకి ఏం చేశారంటే ఈ అమరవీరుల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఎవరెవరైతే చనిపోయారో ఆ ప్లేస్లో చండీగఢ్ నుండి ఎవరైతే సైనికులు వెళ్ళి చనిపోయి తమ ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ కూడా నివాళి అక్కడ అర్పిస్తున్నప్పుడు పూలు జల్లుతున్నారు. ఆఫ్టర్ సీయింగ్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ షీ విజువలైజ్డ్ ఆఫరింగ్ ఆఫ్ ఫ్లవర్స్ ఫర్ మార్టీర్డ్ సోల్జర్స్. ఎప్పుడైతే ఈ చనిపోయిన వాళ్ళకి పూలు చల్లుతూ ఉన్నారో ఈ అమ్మాయి కూడా వెళ్తుంది ఆ పార్క్లో, ఆ గార్డెన్లో ఏర్పాటు చేస్తే ఏంటా చల్లుతున్నారు, ఏందా చాలామంది జనం ఉన్నారని వెళ్ళినప్పుడు అందరు చల్లుతూ ఉంటే ఆ తోటలో ఉన్నటువంటి పూలను చూసి అదిగో వాళ్ళు చనిపోయి ఉన్నారు చూసా, వాళ్ళ మీద చల్లండి, వాళ్ళు అసలైన వాళ్ళు దేశభక్తులు, వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నన్ను వాడబడాలి, కానీ నేను వాడిపోతున్నాను, ఎవరి తలలోనో వాడిపోతున్నాను అనేసి పువ్వు బాధపడుతుంది. అందుకని ఆ పుష్పి అభిలాష అనే దాన్ని రిప్లై రాసేటప్పుడు దాన్ని గుర్తు చేస్తుంది ఆనంద. రీడింగ్ ద లెటర్ ఫ్రమ్ సౌమ్య, ఆనంద ఈజ్ ఇన్స్పైర్డ్ టు యాక్ట్. వాట్ యాక్షన్ డస్ షీ ఇంటెండ్ టు టేకప్. ఇప్పుడు సౌమ్య నుంచి ఉత్తరం వచ్చిన తర్వాత ఆనంద కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, కొన్ని యాక్టివిటీస్ చేయాలని. ఆ యాక్టివిటీస్ ఏంటి, ఎలాంటి యాక్టివిటీస్ తాను చేయాలనుకుంటుంది? ఒకటి విజిట్, దర్శించాలనుకుంది.
ఇంకోటి మొబైల్ యాప్, తర్వాత ఆలోచనలు పంచుకోవాలనుకుంది. కాలేజీలో కూడా కాలేజ్ అంటే మన కాలేజ్ కాదు, ఇది కాలేజ్. ఇదేంటంటే కూర్పు అనమాట. ఫోటోలన్నీ కూడా ఒక చోట కూర్చడం, అది జాయినింగ్ ద ఆర్మీలో జాయిన్ అవ్వడం, వెబ్సైట్ అవన్నీ కూడా ఫిల్ చేయమన్నారు. ఏటి నిర్ణయాలు తీసుకుందంటే విజిట్ అంటే ఆమె చెప్పడం అనమాట. వి ఆల్ విష్ టు విజిట్ నేషనల్ వార్ మెమోరియల్ ఢిల్లీ. మేము కూడా అంటే ఆనంద చెప్తుంది, మేము మా ఫ్రెండ్స్ కూడా వార్ మెమోరియల్ని మేము దర్శించాలనుకుంటున్నాం. మొబైల్ యాప్ గురించి కూడా ప్రస్తావిస్తుంది ఆనంద. ఏంటంటే వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఏ మొబైల్ యాప్ నేషనల్ వార్ మెమోరియల్ అండ్ మ్యూజియం. ఈ యాప్ ఒకటి ఉంది, నేషనల్ వార్ మెమోరియల్, జాతీయ యుద్ధ స్మారకం మరియు మ్యూజియం అనేది. ఆ యాప్ ద్వారా ఏంటంటే ఇంటరాక్టివ్ అనమాట. ఈ యాప్ 21 భాషల్లో మనతో మాట్లాడగలదు. ఇక షేరింగ్ ఐడియాస్, ఇతరులతో తన యొక్క ఆలోచనలు పంచుకోవడం. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ ఐడియా విత్ మై క్లాస్మేట్ అండ్ మై టీచర్. ఆనంద ఏం చెప్తుందంటే ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, తాను ఏదైతే సౌమ్య ఉత్తరం చదివిన తర్వాత ఇన్స్పైర్ అయిందో ఆ ఆలోచనలన్నింటినీ తన స్నేహితులతో, టీచర్ గారితో పంచుకుంటాను. తర్వాత క్రియేటింగ్ ఏ కాలేజ్ అంటే ఏంటంటే ఇది ఐ థింక్ ఇట్ వుడ్ బి గ్రేట్ టు క్రియేట్ ఏ కాలేజ్ క్యాప్చరింగ్ ద లైవ్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ దట్ కెన్ ఇన్స్పైర్ అస్ ఈచ్ డే. మన ఆల్బమ్ ఉంటుంది కదా, అలా ఒక చార్ట్ మీద మొత్తం అంటించడం అట్లాంటిది అనమాట ఇది. జాయినింగ్ ద ఆర్మీ, ఆనంద నిర్ణయం తీసుకుంది. ఐ ఎక్స్పెక్ట్ టు బి కరేజియస్ లైక్ హిమ్ వెన్ ఐ జాయిన్ ద ఆర్మీ. ఆర్మీలో నేను కూడా జాయిన్ అవ్వాలి అమ్మాయి అయినప్పటికీ అని కూడా అనుకుంది. తర్వాత వెబ్సైట్ గురించి కూడా ప్రస్తావించింది. అదేంటంటే నేషనల్ వార్ మెమోరియల్కి సంబంధించిన వెబ్సైట్ nationalwarmemorial.gov.in. ఇదండి సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ చెక్ అనమాట. మీరు కనుక మొత్తం టోటల్ లెసన్స్ అనేవి పొందాలనుకుంటే సింపుల్గా 7 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 7th క్లాస్ సంబంధించిన లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా 8 లింక్ అయితే 8th క్లాస్ సంబంధించిన లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా సులభంగా మీరు పాఠ్యాంశాలన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. 9th క్లాస్ అలానే 9th లింక్, 10th క్లాస్ కావాలంటే 10th లింక్. ఆ విధంగా మీరు అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో రిప్లైగా ఇవ్వడం జరుగుతుంది. ఏ క్లాస్ అయినప్పటికీ కూడా ఈ విధంగా అడిగినట్లయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.